ఒకవేళ నువ్వు విన్న దేవుని మాటలు మర్చిపోయావా, దేవుడు నిన్ను మర్చిపోతాడు. దేవుడు మర్చిపోయిన వారి సంగతి ఎలా ఉంటుందంటే, అర్థమైందా? అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. కాబట్టి మొదట నీ ఆశీర్వాదం నీకు నిలబడాలన్నా, లేకపోతే నీకున్న శాపం ఆశీర్వాదంగా మార్చబడాలన్నా, లేకపోతే కోరి కోరి నువ్వు శాపం కొని తెచ్చుకోకుండా ఉండాలంటే మొదట ఏమి చేయాలంట? దేవుని ధర్మశాస్త్రమును, దేవుని మాటలు గుర్తుంచుకోవాలి, వాటిని ధ్యానించుకోవాలి. మీకు అర్థమైందా? కొంతమంది వాళ్ళ పిల్లలతో కూడా ఏవి మాట్లాడరు. కొంతమంది వాళ్ళ పిల్లలతో కూడా ఏం మాట్లాడరు. నీ బతుకు నీది, నా బతుకు నాది, నువ్వు అలా పో, నేను అలా పోతా. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, పోలీస్ స్టేషన్లో ఫోటోలు అతికించబడతాయి, గంజాయి బ్యాచ్లతో తిరుగుతూ ఉంటారు. మీకు అర్థమైందా? పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులను పట్టించుకోవాలనే పిల్లలు జీవితాలు సమాజానికి కానీ, సంఘానికి కానీ, కుటుంబాలకు కానీ ఏమాత్రము ఉపయోగపడనివిగా ఉంటాయి. కానీ దేవుని ధర్మశాస్త్రమును జ్ఞాపకం ఉంచుకుంటే, ఆలోచించుకుంటే, ధ్యానించుకుంటే నీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడంట? చూద్దాం, చూడండి. నీ కుమారులను దేవుడు మరిచిపోడంట.